ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. మనము డయట్, ఎక్సర్సైజ్ ఇవి రెండు చేస్తూ ఉన్నా కూడా కొన్నిసార్లు బరువు తగ్గము. ఎందుకు అంటే కారణం ఇంకొక వైపు ఉంది. అది ఏంటి అంటే మనకు స్ట్రెస్. సో ఈ స్ట్రెస్ అనే పదము మనకు పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు మనం వింటూనే ఉంటాం. ఈ స్ట్రెస్ వల్ల మన హెల్త్ డిటియోరేట్ అవుతుంది. అది ఎలా అనేది ఈరోజు తెలుసుకుందాం. మనం స్ట్రెస్లో మనకు కార్టిజోల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ కార్టిజోల్ అనే హార్మోన్ ఇన్సులిన్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో ఇన్సులిన్ అనే హార్మోన్ కార్టిజోల్ వల్ల పెరుగుతుంది. సో ఈ ఇన్సులిన్ ఈజ్ ఏ ఒబేసిటీ కాజింగ్ హార్మోన్. అంటే మనకు లావ్ కావడానికి ఒక హార్మోన్ అనమాట. మనం ఎంత చక్కగా తింటూ ఉన్నా కూడా, ఎంత మంచిగా ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నా కూడా, ఎంత యాక్టివ్గా ఉన్న రోజంతా మనకు స్ట్రెస్ ఉంటే మనము వెయిట్ లాస్ అవ్వడము, హెల్దీగా వెయిట్ లాస్ అవ్వడం ఇట్ ఈస్ ఇంపాసిబుల్. కాబట్టి మనము స్ట్రెస్ రిలీవింగ్ ఫ్యాక్టర్స్ గల మన లైఫ్లో, రొటీన్ లైఫ్లో యూజ్ చేసుకుంటే మనము హెల్దీగా తయారవ్వడానికి అదొక మేజర్ పిల్లర్ లాగా తయారవుతుంది. అయితే ఈ స్ట్రెస్ వల్ల, కార్టిజోల్, ఇన్సులిన్ వల్ల మనం వెయిట్ గెయిన్ అవ్వడం ఎందుకు మనకు స్ట్రెస్ అనేది వస్తుంది అని ఆలోచించినప్పుడు, ఎక్కువగా మన ఎబిలిటీస్కి క్రాస్ చేసి మనము పనులు పెట్టుకోవడం వల్ల, మన కేపబిలిటీస్కి మించి మనం మిగతా పనులు చేసుకోవడము, అలాగే ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్, ఎస్పెషలీ ఉమెన్, అండ్ టార్గెట్స్ అండ్ ఫినాన్సెస్లో ప్రాబ్లమ్స్ రావడం వల్ల, లేక ఫినాన్సెస్ ఇంకా సంపాదించుకోవాలి అనే ఈ ఆతృతలో మనం స్ట్రెస్ఫుల్ అవుతూ ఉన్నాం. మేజర్ రెస్పాన్సిబిలిటీస్ ఇలా ఉండడం వల్ల. అయితే ఈ రెస్పాన్సిబిలిటీస్ని కానీ, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ని కానీ మనము ఆపుకోలేము. కాబట్టి మనము స్ట్రెస్ రిలీవింగ్ ఫ్యాక్టర్స్ మన రొటీన్లో మనం సెట్ చేసుకోవడం వల్ల ఇట్ ఈస్ గోయింగ్ టు బ్రింగ్ మేజర్ చేంజ్ ఇన్ అవర్ లైఫ్. అయితే ఈ స్ట్రెస్ రిలీవింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే డైలీ 10 minutes or 15 minutes యోగా టు అవర్ లైఫ్. యోగా ఈజ్ ద వే ఆఫ్ లైఫ్. అది మన ఈ ఏన్షియంట్ ఇండియన్ ట్రెడిషన్. సో దాన్ని గన మనం పాటిస్తే, ఇప్పుడు వెస్ట్రన్ కల్చర్, వెస్ట్రన్ పీపుల్ ఆర్ ఫాలోయింగ్ యోగా. ఎందుకంటే దే నో దట్ స్ట్రెస్ is a major factor in their life. సో దీనివల్ల వాళ్ళ లైఫ్ ఇది అవుతుందని, అందుకే యోగా దే ఆర్ ఇన్కార్పొరేటింగ్ ఇన్ టు దేర్ డైలీ లైఫ్. సో మనము ఇండియాలో బోర్న్ అయిన ఈ యోగాని మనము దీన్ని ఇన్కార్పొరేట్ చేసుకోవాల్సిందే. ఇది స్ట్రెస్ రిలీఫ్, మేజర్ స్ట్రెస్ రిలీవింగ్ ఫ్యాక్టర్. బికాజ్ యోగా ఈజ్ బాడీ, మైండ్ అండ్ సోల్కి వర్క్ అవుతుంది. సో దీంతో పాటు డీప్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్, అది కూడా మనకు యోగాలో ప్రాణాయామం కింద మనకు డీప్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ వస్తుంది. ఇవి రెండు కాకుండా మనము మెడిటేషన్, 5 minutes మెడిటేషన్ని మనం చేసినా కూడా రోజు మనకు మేజర్ ఇంపాక్ట్ ఉంటుంది మన లైఫ్లో స్ట్రెస్ రిలీవింగ్. సో ఇలాగన మనం పాటిస్తే డీప్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్, 15 minutes ఆఫ్ యోగా అండ్ 5 minutes ఆఫ్ మెడిటేషన్ అండ్ 2 minutes ఆఫ్ క్లీనింగ్. అంటే మనకు సొసైటీలో, ఎన్విరాన్మెంట్లో వచ్చే ఎమోషన్స్ అన్నీ మనం తీసుకుంటూ, అది మనమే రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటూ ఉంటాం. సో ఇట్స్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ. దాంట్లోనంతా మనం డిలీట్ చేస్తూ రావాలి. మన మైండ్లో, మన బాడీని ఎలా అయితే క్లీన్ చేసుకుంటామో అలాగే మన మైండ్, సోల్ని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇది ఎలా అయితే మనం కూర్చొని ఒక 2 minutes ఆల్ ద డస్ట్ అండ్ ఆల్ ద అన్వాంటెడ్ ఎమోషన్స్ నాలో ఉండేటివన్నీ కూడా వెనక్కి నుంచి వెళ్ళిపోవాలి అని మనము ఒక థాట్ ప్రాసెస్లో యాక్టివ్గా దాన్ని తీసేయడం వల్ల మనము క్లీన్, ప్యూర్ సోల్ అవుతాం. దాని తర్వాత మెడిటేషన్ చేయడం వల్ల ఇట్ ఈస్ బ్రింగ్స్ మేజర్ మిరాకల్స్ ఇన్ అవర్ లైఫ్. సో ఇది చాలా ముఖ్యమైనది. మనం స్ట్రెస్ని రిలీవ్ చేయడానికి యోగా, మెడిటేషన్, క్లీనింగ్ అండ్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ అండ్ దీంతో పాటు గ్రాటిట్యూడ్. భగవంతుడు నాకు ఎప్పుడు ఇవ్వలేదు అని అనుకుంటూ ఉంటాము. ఎప్పుడైతే మనం ఇచ్చినేటికి భగవంతుడు కృతజ్ఞత చెప్పుకుంటామో అప్పుడు మనకి ఇంకా ఎక్కువగా వస్తూ ఉంటుంది అండ్ మనసు కూడా శాంతంగా తయారవుతుంది. సో దీనికి సైన్స్ ఉంది. ఎలా అయితే మనకు ఎప్పుడైతే మనం స్ట్రెస్లో ఉంటామో సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేషన్లో ఉంటుంది. సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటే
ఇట్ ఈస్ లైక్ కార్టిజాల్, అడ్రినాలిన్, ఈ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సో మనం ఎక్కువగా స్ట్రెస్లో ఉండడం వల్ల మన ఈ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల మనకు ఇట్ ఈస్ ఎ డిలీటీరియస్ ఎఫెక్ట్ ఆన్ ద హెల్త్. సో మనం ఎప్పుడూ కామింగ్ మెథడ్స్, దట్ ఈస్ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్లోకి మనం ఎప్పుడు వస్తామో అప్పుడు దెన్ వీఆర్ గోయింగ్ టు రిలీవ్ అవర్ స్ట్రెస్. ఈ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్కి వచ్చే విధానం అయితే ఇప్పుడు నేను 4 to 5 థింగ్స్ నేను చెప్పాను. అదే యోగా, మెడిటేషన్, ఆల్ దోస్ థింగ్స్. అపార్ట్ ఫ్రమ్ దిస్ మీకు ఒకవేళ కుదరదు యోగా చేయడానికి, గార్డెనింగ్ ఆల్సో will slow your emotions. Gardening, any sort of exercise, any sort of like even కొన్నిసార్లు playing with the dogs, animals, whichever you like, whichever you, and ఉయ్యాల ఊగడము, మీకు ఏదైతే ఇష్టమో అది చేయడం వల్ల స్ట్రెస్ రిలీఫ్ వస్తుంది. సో దిస్ షుడ్ బి ద పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ టు రిలీవ్ ద స్ట్రెస్ అండ్ సో మీరు హెల్తీగా తయారవ్వడానికి. సో స్ట్రెస్ అనే పదము మన దగ్గర నుంచి రాకూడదు ఎవరైతే ఆరోగ్యంగా ఉండాలనుకుంటూ ఉన్నామో. సో మీరందరూ బాగుండాలి, మీరందరూ స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి, అందులో నేను ఉండాలని అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ రోజు నుంచి మీరు స్ట్రెస్ కోసం ఏది ఇంప్లిమెంట్ చేస్తున్నారో ఇక్కడ కింద చాట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. డాక్టర్ బల్లారపు గిరిజా కుమారి సైనింగ్ ఆఫ్.